ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈ 11 సంవత్సరాల కాలంలో భారత రాజ్యాంగం అమలు ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళ దేశం యొక్క అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం ఈ దేశంలో అనేక మతాలు, కులాలు, జాతులు, భాషలు సమ్మేళనంగా ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారతదేశం రాజ్యాంగం ఇవాళ రాజ్యాంగం యొక్క అమలుకు సంబంధించి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం విధ్వంసం చేస్తూ ఉంది. ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా ఇవాళ భారత విప్లవ పోరాట యోధుడు సర్దార్ భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 23వ తారీఖు నుంచి భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14వ తేదీ వరకు సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ విస్తృతమైనటువంటి ప్రచారం, యాత్రలు, జాతాలు, వాళ్ళ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మరి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో వాళ్ళ రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ ఇవాళ సిపిఐ విస్తృత ప్రచార యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి ముందు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. అవినీతికరమైనటువంటి పరిపాలన ఉంది. దేశంలో అన్ని నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడు బతకలేని పరిస్థితి ఉంది. రైతాంగం వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వీళ్ళ నిరుద్యోగం, ఉద్యోగాలు లేక చదువుకున్నటువంటి యువత వీళ్ళ విచ్ఛిన్నకారులుగా, వీళ్ళ తీవ్రవాదులుగా మారిపోతా ఉన్నారు. ఈ దేశం సర్వనాశనం చేస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఒక్కసారి అధికారం ఇస్తే ఇవాళ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, ఇవాళ దేశంలో ఉన్నటువంటి నల్లధనం విదేశీ బ్యాంకుల్లో మునుగుతున్న 80 లక్షల కోట్లు తీసుకొచ్చి ఒక్కొక్క భారతీయ పౌరుని బ్యాంకు ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తాం. స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు జరిపి రైతాంగ ఆత్మహత్యలు నివారిస్తాం. ఇవాళ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని వ్యతిరేకంగా స్వదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ప్రోత్సహించి స్వదేశీ పరిశ్రమల యొక్క ఉత్పత్తులకి మార్కెట్ కల్పిస్తాం. అలాగే 100 రోజుల్లో అన్ని నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తాం. ఇట్లా అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు. ఆయన వచ్చి 11 సంవత్సరాలు పరిపూర్తి అవుతా ఉంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నల్లధనం వెనక్కి తెచ్చి ఒక్కొక్కరికి 15 లక్షలు బ్యాంక్ ఖాతాలు వేస్తామన్నటువంటి మాట 11 ఏళ్లు పరిపూర్తి అవుతున్న ఒక్కరి బ్యాంకు ఖాతాలు కూడా ₹1 వేసిన పాపన పోలేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకి ఆదుకుంటామన్నారు. 11 సంవత్సరాల కాలంలో కనీసం 80 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పాపన పోలేదు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఇవాళ 11 సంవత్సరాల కాలం అని అంటే దాదాపుగా 22 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. కనీసం 1 కోటి మందికి ఉద్యోగం ఇవ్వలేదు. నల్లధనం ₹1 వెనక్కి రాలేదు. రైతాంగాన్ని ఆదుకుంటాం, ఆత్మహత్యలు నివారిస్తాం, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామన్నాడు. 11 ఏళ్ల కాలంలో స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయకుండా ఇవాళ కొత్తగా 3 నల్ల వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతాంగం వ్యవసాయం తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళేలాగా రైతాంగానికి తీవ్రమైనటువంటి హాని తలపెడుతూ 3 నల్ల చట్టాలు తెచ్చారు. ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం తీవ్రమైనటువంటి పోరాటం 1.5 కాలం చేస్తే గత్యంతరం లేని పరిస్థితుల్లో 3 వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకున్నారు. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో 750 మంది రైతులు తమ ప్రాణాలు కోల్పోయారు. అంటే ఇవాళ ఏదైతే దేశ ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు జరపలేదు. సరికదా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు, ఇవాళ ప్రజల ఆస్తి, ఇవాళ లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని, విశాఖ స్టీల్ ప్లాంట్ వాటిని, ఇవాళ రైల్వేలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, ఇంకా పెద్ద లక్షల కోట్ల విలువైనటువంటి భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా అదానీలకి, అంబానీలకి కట్టబడుతూ ఈ దేశ యొక్క ప్రభుత్వ రంగాన్ని విధ్వంసం చేస్తా ఉన్నారు. కారు చౌకగా అత్యంత తక్కువ ధరకి వాళ్ళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తా ఉన్నారు. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అని నినదించి 32 మంది బలిదానాల కారణంగా సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సైతం ఇవాళ ప్రైవేటీకరిస్తా ఉన్నారు. ఇవాళ అన్ని రంగాలని కూడా ప్రైవేటీకరిస్తూ దీనికి తీవ్రమైన అవినీతి, ఇవాళ ఎన్నికల కమిషన్ సంబంధించి విపక్ష పార్టీల పైన ఒక రకమైనటువంటి పద్ధతి, అధికారంలో పార్టీ ఉన్నటువంటి పద్ధతి పైన ఒకలాంటి పద్ధతులు ద్వంద్వ నీతి పాటిస్తూ ఇవాళ
ఓటర్ల జాబితాలు తయారు చేయడంలో తీవ్రమైనటువంటి అవకాశాలు పడుతూ ఇవాళ అక్రమంగా ఎన్నికల్లో ఇవాళ అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి, ఎన్నికల వ్యవస్థని పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అలాగే న్యాయ వ్యవస్థని తీవ్ర ప్రభావితం చేస్తా ఉన్నారు. అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినటువంటి వాళ్ళని వాళ్ళకి అనుకూలంగా తీర్పుని పుచ్చుకోవడం ద్వారా వాళ్ళని తిరిగి మళ్ళీ గవర్నర్లుగా, రాజ్యసభ సభ్యులుగా నియమిస్తా ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా స్వయం ప్రతిపత్తితో పనిచేయాల్సినటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలు వాళ్ళ ఎన్నికల కమిషన్ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ ఇవాళ అన్ని ప్రభుత్వ రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల్ని నిరాకరించడం ద్వారా ఇవాళ దళితుల పైన, మైనారిటీల పైన, ఇవాళ అల్పసంఖ్యాక వర్గాల పైన, ఇవాళ అణిచివేతకు గురవుతున్నటువంటి వర్గాల పైన తీవ్రమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మణిపూర్ లాంటి రాష్ట్రంలో ఇవాళ మత సామరస్యం తీవ్ర విఘాతం కలిగిస్తూ ఇవాళ అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ పైన విపరీతమైనటువంటి గృహదానాలు చేసి, వాళ్ళని హత్యలు చేసి, మహిళల పైన మానభంగాలు చేసి, మహిళలను రోడ్లపై తీసుకొచ్చి వివస్థలు చేసి ఊరేగిస్తున్నటువంటి ఆటయుక్తమైనటువంటి పరిపాలన వీళ్ళ మణిపూర్లో బీజేపీ ప్రభుత్వంలో చోటు చేసుకుంది. వీళ్ళ ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి వస్తా ఉన్నారు. కొన్ని వందల మంది సజీవ దహనం అయ్యారు. మహిళలు వ్యవస్థలు చేస్తారు. ప్రపంచమంతా ముక్కగంటతో ఖండిస్తా ఉంది మణిపూర్ మారణకాండను. కనీసం ఈ దేశ ప్రధాని మణిపూర్ వెళ్ళి అక్కడ నిరాశ్రయులైనటువంటి ఇవాళ హత్యలకు గురి కాబడినటువంటి, ఇవాళ చాలా అన్యాయానికి గురైనటువంటి, అణిచివేతకు గురవుతున్నటువంటి వర్గాల్ని కనీసం పరామర్శించేదానికి కోసం కానీ, అక్కడ ఒక శాంతియాత్ర చేసి ఆ ప్రజల విశ్వాసాన్ని కలిగించేదానికి కానీ ఈ దేశ ప్రధానమంత్రి కూరుకోలేదంటే వీళ్ళ ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవస్థను ప్రేరేపిస్తున్నారు అనేటువంటి అంశం వీళ్ళ మనకు అవగతమవుతా ఉంది. ఈ దేశంలో జరుగుతున్నటువంటి మతతత్వ పాలన, వీళ్ళ అణిచివేత, వీళ్ళ మైనార్టీల పైన విపరీతమైనటువంటి దాడులు, మతోన్మాదమైనటువంటి పరిపాలన, వీటికి వ్యతిరేకంగా వీళ్ళ మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని అన్యాయంగా హతమారుస్తూ ఉన్నారు. ఇవాళ బెంగళూరులో గౌరీ లంకేష్ అనేటువంటి జర్నలిస్టు మతోన్మాదమైనటువంటి పాలనకి వ్యతిరేకంగా, అరాచకమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళ పరిపాలన సాగిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా ఆవిడ ఎండగడితే ఆవిడ పత్రికల్లో ఆవిడ అన్యాయంగా హతమార్చారు. కల్పుర్గి అనేటువంటి ఒక ప్రొఫెసర్ ని అన్యాయంగా కాల్చి చంపారు. అట్లాగనే దబోల్కర్ అనేటువంటి ఒక ప్రొఫెసర్ పైన అన్యాయంగా హత్య చేశారు. ఇవాళ సిపిఐ నాయకుడు గోవింద్ పన్సారే బొంబేలో మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటే అన్యాయంగా మతోన్మాదులు కాల్చి చంపారు. ఇప్పటికీ కూడా ఇవాళ రాజ్యాంగం అమలవుతా ఉందా? ఇవాళ చట్టాలు అమలవుతా ఉన్నాయా? జుడిషియరీ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుందా ఉందా? ఇవాళ ఇంత మందిని కాల్చి చంపితే ఇవాళ కనీసం వాళ్ళ పైన న్యాయ విచారణ కానీ, దోషుల్ని గుర్తించి వాళ్ళ కోర్టులో శిక్ష విధించినటువంటి పరిస్థితి కానీ లేదు. రాజ్యాంగం విధ్వంసం కాపాడుతూ ఉంది. ఈ దేశంలో అనేక మతాలు, కులాలు, జాతులు, భాషలు ఉన్నాయి. ఇవాళ భాష ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు. ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ఉత్తరాదికి ఉన్నటువంటి హిందీ భాషని త్రిభాషా సూత్రం పేరుతో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా హిందీ భాషను రుద్దాలని ఇక్కడ ఉన్నటువంటి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం లాంటి భాషల్ని ఇవాళ వాటి యొక్క మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేటువంటి పరిస్థితికి ఇవాళ త్రిభాషా సూత్రం పేరుతో హిందీ భాషను రుద్దడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. త్రిభాషా సూత్రం దేశమంతా అమలు జరపాలి. ఇవాళ ఉత్తరాదిలో మొత్తం అంతా హిందీ మాట్లాడుతూ ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క మాతృభాష తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం లాంటి భాషలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మాతృభాష ఇవాళ ప్రధానమైనటువంటి త్రిభాషా సూత్రమే అమల్లోకి తీసుకొస్తే మొదటి లాంగ్వేజ్ గా మాతృభాష ఉండాలి, రెండో లాంగ్వేజ్ గా దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ ఉంది, మూడో లాంగ్వేజ్ గా ఉత్తరాదిలో, దక్షిణాదిలో ఉన్నటువంటి ఏ ఒక్క దక్షిణాది రాష్ట్రాల భాషలైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా దాన్ని నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పించాలి. అప్పుడు దక్షిణాది రాష్ట్రాలు హిందీయే కాదు దేశంలో ఏ భాషనైనా త్రిభాషా సూత్రం పేరుతో నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితికి ప్రభుత్వం కల్పించాలి. అలా కాకుండా దక్షిణాది రాష్ట్రాల పైన తీవ్ర వివక్ష చూపుతూ దక్షిణాది రాష్ట్రాల మాతృభాషని విధ్వంసం చేసేదానికి ఓ పక్క కేంద్ర ప్రభుత్వం కూరుకుంటా ఉంది. ఇవాళ భాషల్లో ఇవాళ వివక్ష చూపిస్తా ఉంది. ఇవాళ కులాల పేరుతో వివక్ష చూపిస్తా ఉంది, మతాల పేరుతో వివక్ష చూపిస్తా ఉంది. ఇది లౌకిక భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఇవాళ రాజ్యాంగాన్ని ఇవాళ తూట్లు పొడుస్తూ ఇవాళ కులాల పేరుతో, మతాల పేరుతో ఇవాళ దేశంలో పరిపాలన సాగించే దానికోసం పూనుకుంటూ ఈ రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ
యాత్ర దేశవ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నాం. ప్రజల చైతన్యవంతులు చేసి ఈ రాజ్యాంగం మనుగడ ఉంటేనే ఈ దేశం సమైక్యంగా ఉంటుంది, సమగ్రంగా ఉంటుంది. జాతుల మధ్య, కులాల మధ్య, వీళ్ళ మతాల మధ్య ఐక్యత వచ్చి ఈ దేశం వీళ్ళ సమైక్యంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి కాకుండా ఈ దేశానికి దిశ చేసినటువంటి రాజ్యాంగం అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగం ఇవాళ దానిపైన దాడి చేస్తామంటే ఈ దేశంలో భారతదేశం పైన అన్ని ప్రజల పైన దాడి, ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. అందుకోసమే ఇవాళ విప్లవ యోధుడు ఈ దేశంలో పేదరికం లేనటువంటి, కులాలు మతాలు లేనటువంటి, అన్నిటికీ అతీతమైనటువంటి సోషలిస్ట్ సమాజం కావాలని కలలు గాని 23 ఏళ్ల అతి చిన్న ప్రాయంలో భగత్ సింగ్ తమ ప్రాణాలని ఉరికంబాలకు అర్పించాడు. ఇవాళ భగత్ సింగ్ ఏ ఆశయ సాధన కోసం అయితే ఆయన ప్రాణాలు అర్పించారో ఆయన ఆశయ సాధన ఇవాళ పేదరికం లేని, దారిద్ర్యం లేని, నిరుద్యోగం లేని, కుల మతాలకు అతీతమైనటువంటి సోషలిస్ట్ సమాజ వ్యవస్థ స్థాపనే లక్ష్యంగా ఆయన ప్రాణాలు అర్పించారు. ఆయన ఆశయాల్ని అమలు జరపాలని, అలాగనే వాళ్ళ దేశానికి దిశ నిర్దేశించి భారతదేశంలో భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ, అనేకమైనటువంటి భాషలు, కులాలు, జాతులు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం సాధన దిశగా అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని కోరుతూ వీళ్ళ భగత్ సింగ్ వర్ధంతి మార్చి 23, అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ప్రజలను చైతన్యవంతులు చేస్తాం. ఈ ప్రభుత్వాలకి తగిన గుణపాటు చెప్తాం. ఎప్పటికైనా రాజ్యాంగం దాని యొక్క లక్ష్యాలని అమలు జరిపేదాని కోసం, రాజ్యాంగాన్ని చిత్తశుద్ధితో అమలు జరిపేదాని కోసం ఈ ప్రభుత్వాలు పూనుకోవాలి. వీళ్ళ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వీళ్ళ ప్రధానమంత్రిగా, పార్లమెంటు సభ్యులుగా, శాసనసభ్యులుగా